అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. మత్స్యకారులు సముద్రంలో వలవేయగా పెద్ద ఎత్తున చేపలు పడినట్లు అనిపించింది. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి వల నుంచి విడిపించారు. స్థానికుల సాయంతో తిరిగి సముద్రంలోకి పంపించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలకు భారీ తిమింగలం చిక్కింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శంకరి, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరంలో మత్స్యకారులకి భారీ చేప చిక్కింది. అయితే సాధారణంగా వారు వేటకు వెళ్లేటప్పుడు మత్స్యకారులు అందరూ కూడా వలలు వేసి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే చేపలు ఆగలేనంత బరువు ఉండడంతో భారీ చేప చిక్కిందంటూ మొత్తం అందరూ సంతోషపడ్డారు. అయితే ఆ చేపను లాగడానికి కూడా తీవ్రంగా శ్రమించారు మత్స్యకారులు. చివరకు భారీ తిమింగలం ఆ వలకు చిక్కినట్లుగా గుర్తించారు. అయితే 2.5 టన్నుల వరకు ఆ చేప బరువు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఒడ్డుకు వచ్చేసరికి ఆ తిమింగలం కొనవూతులతో ఉన్నట్లుగా గుర్తించారు. చేపను లాగడానికి కూడా వారికి సాధ్యపడలేనంత బరువు ఉండడంతో ఆ చేపకు ఆ సముద్రంలోనే వదిలేయడం జరిగింది. అయితే ఆ చేప కూడా మృత్యువాత పడినట్లు కూడా స్థానికులు చెప్పడం జరిగింది. దీన్ని ఆ స్థానిక మత్స్యకారులు చెప్పిన ప్రకారం పప్పన మెనుగా దీన్ని పిలుస్తుంటారు అనేది అక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తారు. కానీ భారీ తిమింగలాలు ఈ మధ్య కాలంలో ఈ మత్స్యకారులకు ఎక్కువగా వలకు చిక్కుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఈ మత్స్యకార సంఘాలు కావచ్చు, దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ఎందువల్ల ఈ విధంగా మరలిస్తున్నాయనేది కూడా స్పష్టంగా తెలియాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే సముద్రంలో ఏర్పడిన పొల్యూషన్, అదేవిధంగా కాలుష్య కారణంగా చనిపోతున్నాయా లేదా మరే విధమైన కారణం ఉందా అనే దానిపైన కూడా ఈ శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే ఈ పరిశోధన టీం అంతా కూడా చేయాలి అనేది మత్స్యకార సంఘాల నుంచి కూడా ఒక విజ్ఞప్తి వినిపిస్తుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.